ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. నాలుగు 13 నన్ను బలపరచు వానియందే చేయగలను. నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఈ మాట మరి ప్రభువు మన వినికిడిలోకి తీసుకొని వచ్చును గాక. కాబట్టి ప్రభువు మనల్ని బలపరుస్తాడు. మరి ప్రభువు మనల్ని ఎప్పటినుంచి బలపరుస్తాడు? మనలో జీవం ఎప్పుడైతే ఈ ఈ భూమి మీద మనం ఎప్పుడైతే జన్మించినామో ఆయన మన పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడు. ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు? మరి చూసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. కాబట్టి ప్రభు యొక్క ప్రణాళిక చూసినట్లయితే ఇర్మియా విషయంలో ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉందంటే, మరి గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగినాను. ప్రభు మనల్ని గర్భంలో రూపింపక మునుపే ఎరిగినాడు. నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. కాబట్టి ప్రభు మనల్ని ప్రతిష్ఠించినాడు. ఇలా ప్రతిష్ఠించినాడు, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని అంటాడు. కాబట్టి జనములకు ప్రవక్తగా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? నియమించినాడు. ఇంకో మాట చూసుకున్నట్లయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు అందరికీ పరిచయమైనటువంటి మాటనే. మరి ఇక్కడ 1:6 వచనంలో, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ప్రభు ప్రతి వాని విషయము ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో మొదటి విషయం ఏంటిదంటే, గర్భంలో మనల్ని ప్రభు రూపింపక మునుపే ప్రభు మనల్ని ఎరిగినాడు. కాబట్టి గర్భం నుంచి బయటికి రాకమునిపే ప్రభు మనల్ని ప్రతిష్ఠించినాడు. జనములకు ప్రవక్తగా ప్రభు మనల్ని చేసినాడు. కాబట్టి ప్రభు యొక్క ప్రణాళిక చాలా గొప్పనైనది. కాబట్టి ఇక్కడ ఒక మాట కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఎలా సృష్టించినాడంట దేవుడు మనల్ని? కీర్తనలు 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనం. 139, 13వ వచనం. నా అంతరింద్రియములో నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. కాబట్టి ప్రభు మన ఎవరంట? ఆయన మన నిర్మాణకుడు. ఆయన మనల్ని కలుగజేసిన విధాన్ని చూస్తే భయము ఆశ్చర్యము పుట్టుచున్నది. కాబట్టి అలా ప్రభు మనల్ని మరి నిర్మించినాడు. కాబట్టి నరుణ్ణి ప్రభువు నిర్మించినాడు. ఒక నేల మట్టితో నరుణ్ణి నిర్మించినాడు. వాని నాసికారంధ్రంలో ఏం వదిలినాడంట? ప్రభు జీవవాయువును వదిలినాడు. నరుడు ఏమైనాడు? జీవాత్మ అయినాడు. కాబట్టి నరునిలో మరి తన ఆత్మ ఉంది, శరీరం ఉంది, మరి ప్రభు యొక్క ఆత్మ కూడా ఉంది. కాబట్టి ప్రభు మనల్ని రూపొందించిన విధానము, ప్రభు మనల్ని నిర్మించిన విధానము, ఇవన్నీ చూస్తే మనకు భయమును ఆశ్చర్యమును
కలుగుచున్నది. అది ప్రభు యొక్క సంకల్పం. యోబు గారు ఏమంటారు చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. తీసిన వారు చదవండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. ఆ, కాబట్టి ఇక్కడ ఒక మాట, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించినది. కాబట్టి ప్రభు యొక్క హస్తాలే మనల్ని ఏం చేస్తున్నాయంట? నిర్మించినాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 10వ వచనాన్ని చూసినట్లయితే చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయము 10వ వచనం. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారం. కాబట్టి ఇక్కడ ఎఫెసీ 2:10లో ఏమని రాయబడింది? మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారం. మనల్ని ఎవరో క్రియేట్ చేయలేదు. ఏదో సాధారణమైనటువంటి ఒక జంతువు నుంచో, లేదంటే ఏదో పురుగు నుంచో, లేదంటే ఏదో విస్ఫోటనం జరిగిన తర్వాత మనము ఈ భూమి మీదకి వచ్చిన వారం కాదు. కాబట్టి మనం ఎవరమంట? దేవుని సృష్టి, దేవుని చేతి ద్వారా నిర్మించబడినాం. ఆయన్నే మనల్ని నిర్మించినాడు, అద్భుతంగా నిర్మించినాడు, ప్రత్యేకంగా నిర్మించినాడు. కాబట్టి మన నిర్మాణము ఎలా జరిగిందంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ దేవుని యొక్క హస్తాలను బట్టి, ఆ యొక్క హస్తాలతో మనల్ని ప్రభు నిర్మించినాడు. కాబట్టి మన జీవితము అందరికీ ఎట్లా ఉండాలా? 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది, యవనస్తుల గురించి రాయబడింది. నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకము, మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. కాబట్టి నువ్వు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఎందుకు నేను మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలా? యవన కాలంలో ఒక మాదిరి నాకు ఏం అవసరమై ఉన్నది అంటే, నువ్వు ఊరికే రూపొందించబడిన వారవు కాదు. నీ జన్మ రహస్యాన్ని నువ్వు ఎరగాల. నువ్వు దేవుని చేత నిర్మించబడిన వాడవు, దేవుని హస్తాలతో నిర్మించబడిన వాడవు. నీ నిర్మాణము ప్రత్యేకమైనటువంటిది, నీ జీవితము ప్రత్యేకమైనటువంటిది. నువ్వు గర్భంలో ఉన్నప్పుడే, పిండంగా ఉన్నప్పుడే ప్రభు నిన్ను గుర్తించినాడు. నేను ఒక ప్రవక్తగా మరి ఏం చేస్తున్నాడు? ఆయన నియామకం జరిగించినాడు. కాబట్టి నీ జీవితం ఎట్లా ఉండాలా? మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. కాబట్టి మాదిరి అయినటువంటి జీవితము మనము జీవించాలి. తర్వాత అంతేనా? చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 20 నుండి 22 వచనాలు. 2వ తిమోతి 2, 20 నుంచి 22 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. కాబట్టి ప్రభు పాత్ర నిర్మించినాడు, ప్రభు హస్తముతో మనల్ని చేసినాడు. మరి కొన్ని పాత్రలు ఎట్లా ఉన్నాయంట? ఘనతకు ఉన్నాయి. కొన్ని పాత్రలు ఎట్లా ఉన్నాయి? ఘనహీనతకు వినియోగించబడిన. కాబట్టి సంఘంలో అందరూ ఉంటారు, మరి సంఘంలోకి అందరు వస్తారు. అందరూ దేవుని చేత నిర్మించబడిన వారే. కానీ వాళ్ళు కొంతమంది ఘనత కొరకు, మరి కొంతమంది ఘనహీనత కొరకు. 21వ వచనంలో రాయబడింది, ఎవడైనా వీటిలో చేరక
తను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమాడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిలో మనం చేరకూడదు. చేరకుండా పవిత్రమైనటువంటి జీవితము జీవించి, పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించినప్పుడు మరి యజమానుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్రగా మనము రూపొందించబడతాం. కాబట్టి ఇర్మియా నిజంగా యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా ఆయన రూపొందించబడినాడు. మరి ఎవరు మరి ఒక ఘనత కొరకు మరి రూపొందించినటువంటి వ్యక్తి తన యొక్క ఘనతను నిలబెట్టుకోలేదు. చూసినట్లయితే సంసోను మరి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ఘనత కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తున్నాడు మరి మరి ఫిలిస్తీ స్త్రీలను మరి అన్య స్త్రీలను ఆయన ఇష్టపడినాడు, వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఘనతను కోల్పోయినాడు. మరి ఆయనను కూడా మరి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆయన ఎరిగినాడు. మరి గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠించినాడు. కానీ సంసోను మరి ఘనత కొరకు వాడబడలేదు. తన జీవితం అంతయు లోకము, మరి వ్యసనము, స్త్రీలు, మరి వీటి వెంటనే ప్రయాణం చేస్తున్నాడు. మరి మరి ఇస్రాయేల్లో మరి మంచి స్త్రీలు ఉన్నారు, వారిని వివాహం చేసుకోలేదు. మరి చివరిగా తన విషయం చూస్తే ఒక స్త్రీ తన యొక్క బలం యొక్క రహస్యము అన్యులకు చెప్పింది. దాన్ని బట్టి తన బలాన్నంతా కూడా పోగొట్టుకున్నాడు, తన పవిత్రతనంతా పోగొట్టుకున్నాడు, తన దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకొని చివరిగా మరి 2 దూలాల మధ్య నిలబడి దేహి ప్రాహిమాం అని ప్రభువుని ఏం చేస్తున్నాడు, గోజాడినాడు. కాబట్టి నీ నా జీవితంలో మరి నువ్వు ఘనమైనటువంటి పాత్రవే. ప్రభువుని నిర్మించినాడు, దాంట్లో నో డౌట్. నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలా, దాంట్లో నో డౌట్. కానీ నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండకుండా నీ సొంతానుసారమైనటువంటి జీవితము, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే నీ నా జీవితంలో మన ఘనతను కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధపరచబడిన వారంగా ఉండాలి అని రాయబడి ఉంది. ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా ఉండాలా. దాన్ని బట్టి యవన కాలంలో ఏమని రాయబడింది, యవనేచ్ఛల నుండి ఏమైపోవాలంట, పారిపోవాలా. తర్వాత పవిత్ర హృదయాలై ఉండాలా. ప్రార్థన చేయవారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలా. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి. ఎవరైతే సహవాసానికి వెళ్తున్నారో వాళ్ళతో కలిసి సహవాసం చేయాలి. కాబట్టి ప్రార్థనలో, ప్రతి సత్కార్యంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి మంచి విషయాల్లో సిద్ధపాటు కలిగినటువంటి విధానంలో ఉండాలి. అంతేకాదు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, రోమా 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఇక్కడ చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మౌట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి మనస్సు మారాలా, నూతనమైనటువంటి మనస్సు రావాలా, నూతనమైనటువంటి జీవితాన్ని పొందుకోవాలా. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుకోవాలా, మనస్సు మారాలా, రూపాంతరం పొందాలా. దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుని దగ్గరికి వచ్చి నూతనమైనటువంటి జీవితాన్ని జీవించాలి. పాత జీవితాన్ని అంతా వదిలిపెట్టుకోవాలి. సిలువను ఆధారం చేసుకొని మరి సిలువ దగ్గరికి రావాలా. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు కడుగు, నీ శిరరక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరచు అని ప్రభు దగ్గరికి రావాలా. శుద్ధులం కావాలా. అప్పుడు ప్రభు మన జీవితాన్ని నూతన పరుస్తాడు. కాబట్టి మన జీవితం నిజంగా ప్రభు గర్భంలోనే మనల్ని ఎరిగినాడు.
జగత్తు పునాది వేయబడ మునిపే ఏర్పరచుకున్నాడు, అది నిజం. తర్వాత మన జీవితం ఎలా ఉండాలి, ఆదర్శంగా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి అనేక మందికి మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు. ఆ మాట 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడింది. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే మరి ఇక్కడ ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకో అని అంటున్నాడు. కాబట్టి 4:12లో నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకోండి అని అంటున్నాడు. అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నువ్వేం చేయాలా, జీవించాలా. మనల్ని దేవుడు తన హస్తాలతో నిర్మించినాడు కాబట్టి ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి 2 తిమోతి రాసిన పత్రిక 2:22లో పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఘనమైనటువంటి పాత్రగా ఉండాల. కాబట్టి విశ్వాసులకు మాదిరిగా నడుచుకుంటూ ఘనమైనటువంటి పాత్రగా మన జీవితము ఉండాలి. అంటే ఎప్పుడు ఉంటాం ఘనమైనటువంటి పాత్రగా? పవిత్రమైనటువంటి జీవితం. కాబట్టి పవిత్రమైనటువంటి జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? సిలువ నుంచే వస్తుంది. కాబట్టి సిలువలో ప్రభు కార్చిన రక్తం ద్వారా నీ పాపాలు కడుక్కుంటే నువ్వు ఘనమైనటువంటి పాత్రగా మరి రూపొందించుకుంటావు. నీ పవిత్ర జీవితాన్ని బట్టి ప్రభు నిన్ను ఘనమైనటువంటి పాత్రగా మరి ఏర్పరచుకుంటారు. కాబట్టి నీకు ఎన్ని తలాంతులున్నా, మరి నీకు ఏది ఉన్నా కానీ నీ జీవితము, నీ హృదయము పవిత్రపరచబడకపోతే ప్రభు నిన్ను వాడుకోలేడు. ప్రభువు నిన్ను మరి వినియోగించుకోలేడు. ప్రభువు నిన్ను హెచ్చించలేడు. కాబట్టి నువ్వు శిలువ దగ్గర రావాల్సిందే. యేసు రక్తం ద్వారా నీ పాపాలు కడుక్కోవాలా, పవిత్రపరచబడాలా, ఘనమైనటువంటి పాత్రగా నువ్వు రూపొందించబడాల. అంతేకాదు వాక్యము సమృద్ధిగా ఉండాలని నీ యొక్క జీవితంలో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3:16. 3వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ రాయబడి ఉంది, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి మీ హృదయంలో ఏది సమృద్ధిగా ఉండాలా? క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఒక ఆయన అంటాడు, నాకు 200 సినిమా పాటలు వచ్చు. అంటే ఆయన హృదయంలో ఏం నింపుకొని ఉన్నాడు? సమృద్ధి అయినటువంటి లోకానుసారమైనటువంటి పాటలు నింపుకొని ఉన్నాడు. కొంతమందికి టెక్స్ట్ బుక్ అంతా కూడా కంఠస్థం వస్తుంది. అంటే వాళ్ళ హృదయంలో దేన్ని నింపుకున్నాడు? టెక్స్ట్ బుక్ని నింపుకున్నాడు. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వాక్యం ఏం చెప్తుంది? కొలస్సీ 3:16లో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటున్నారు. కాబట్టి హృదయంలో ఏది సంపూర్ణంగా నివసించాలి? క్రీస్తు వాక్యం చేయబడాలి. కాబట్టి ఈ కాలంలో సోషల్ నెట్వర్క్ ఎన్నో ఉంటాయి. దాని విషయంలో మరి ఎక్కువగా సమయం కేటాయించొద్దు. మరి సమయం కేటాయిస్తే నీ హృదయంలో ఆ సోషల్ నెట్వర్క్ అంతా కూడా నింపబడుతుంది. వాటి నుంచి దూరం అయిపోవాలా. ఆన్లైన్ ఓపెన్ చేస్తావు, దేవుని వాక్యం వినేటట్టుగా చూసుకోవాలా. ఎల్లప్పుడూ వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, మరి దేవుని ఉద్దేశం ఏందో కనుక్కోవాలా. కాబట్టి వెళ్తున్నప్పుడు వాక్యంను ధ్యానించాలి, వస్తున్నప్పుడు వాక్యాన్ని కంఠత చేయాలి, కొన్ని వచనాలు ఉచ్చరించాలి. కాబట్టి ఎప్పుడైతే ఎలా ఉండాలంటే మన జీవితము సంగీతములతో ఉండాలి. ఎప్పుడూ దేవుని పాటలు పాడాలి, కీర్తనతో, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో ఒకరినొకడు బోధించాలి. కాబట్టి ఎప్పుడు కూడా పాటలు పాడాలా, దేవుని పాటలు, దేవుని సన్నిధిని అనుభవించాలి. అలా అనుభవిస్తే నువ్వు దినదినము నూతనపరచబడతావు. నువ్వు దినదినము ఏం చేయబడతావు? బలపరచబడతావు. కాబట్టి ఇంకా సామెతల్లో మరి ఇది దేన్ని సూచిస్తుందంటే మరి ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి గురించి ఇది మాట్లాడుతుంది. కాబట్టి దినదినము నువ్వు దేవుని యొక్క
ఆధ్యాత్మిక జీవితంలోని ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యాన్ని నింపుకొని నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. అంతేకాదు మరి దేవుని మీద ఆధారపడే వారంగా కూడా ఉండాలి. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కాబట్టి దేన్ని ఆధారం చేసుకోవద్దంట? నీ స్వబుద్ధిని, నీకున్నటువంటి బుద్ధిని, మంచి బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యందు నమ్మిక ఉంచాల. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. కాబట్టి నీ ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. దేవుని మీద మనం ఏం చేయాలా? ఆధారపడాలా. మన ప్రవర్తనలో అంతటి మీద దేవుని మీద ఆధారపడితే ఏం జరుగుతుంది? బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 30. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎట్లా ఉంటారంట? నూతన బలం. ఎట్లా ఉంటుంది నూతన బలము? చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుని నిమిత్తము విశేషంగా నా బలహీనతలందే బహు సంతోషంగా అతిశయపడుచున్నాను. కాబట్టి నీ మీద క్రీస్తు శక్తి నిలబడాల. నీకు ఎన్ని బలహీనతలున్నా, మరి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ఏముండాలంట? క్రీస్తు శక్తి నీ మీద నిలబడాల. కాబట్టి ఇక్కడ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40:31లో యెహోవా కొరకు ఎదురు చూస్తే ఆయన శక్తి నీ మీద నిలబడుతుంది. ఎన్నో కష్టాలు వస్తాయి ప్రతిదినం, చెప్పలేనటువంటి కష్టాలు, చెప్పుకోలేనటువంటి బాధలు, వేదంతో కూడినటువంటి జీవితాలు, ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితి, ఆలోచనలో కష్టాలు, నడవలేనటువంటి పరిస్థితి. అయితే మనం ఏం చేయాలా? కృంగిపోకూడదు. యెహోవా కొరకు ఏం చేయాలా? ఎదురు చూడాలా. యెహోవా కొరకు ఎదురు చూసేటప్పుడు ఆయన శక్తి మన మీద నిలబడుతుంది. యెహోవాను వదిలిపెట్టకూడదు. ఏ ప్రాబ్లం వచ్చినా దేవుని వదిలిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వదిలిపెట్టకూడదు. కాబట్టి నన్ను బలపరచు అని అందే నేను సమస్తము నేను చేయగలుగుతానంటే ప్రభువు నిన్ను బలపరుస్తాడు. నీ కుటుంబంలో, మరి పిల్లల విద్యాభ్యాసంలో మీరు కోరినటువంటి ర్యాంక్స్ రావు. కొన్నిసార్లు చాలా నిరుత్సాహపడిపోతాం. కానీ ప్రభు దగ్గర రావాలా, ప్రభువా అని ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే ప్రభు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. కుటుంబ జీవితంలో, పిల్లల చదువులో ప్రభు సాయం చేస్తాడు. కొన్నిసార్లు వివాహం జరగదని కృంగిపోతాం. యెహోవా కొరకు ఎదురు చూడాలా, కనిపెట్టాలా. ప్రభు తన సొంత సమయంలో తన శక్తితో మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఏం చేస్తాడు? మరి దయచేస్తాడు. కాబట్టి నూతన బలాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటాం? యెహోవా కొరకు మనము ఎదురు చూడాలి. కాబట్టి మొదటి విషయము, ప్రభు మన పక్షాన ఉండేటువంటి ఉద్దేశం ఏంటంటే, గర్భంలో ఉన్నప్పుడే ప్రభు మనల్ని ఎరిగినాడు, ఏర్పరచుకున్నాడు, తన ఉద్దేశాన్ని బయలుపరిచినాడు. నేను ఏం చేయాలో, నేను ఏ స్థాయిలో ఉంచాలో ప్రభు తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి ఇర్మియాకు చెప్తున్నాడు, మరి నేను ప్రవక్తగా చేస్తానన్నాడు. అలానే ప్రతి మానవుని పక్షాన ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన మనల్ని రూపొందించినాడు. రెండవ విషయము,
ఆయన మనకు పవిత్రమైనటువంటి జీవితాన్ని శిలువ ద్వారా ఇచ్చినాడు. రక్షణ మార్మన్స్ అనుభవం ఇచ్చినాడు. మూడవది, దేవుని వాక్యాన్ని మనసులో నింపుకోవాలా. తర్వాత నాలుగవది, మరి ఆయన మీద ఆధారపడాలా. మరి ప్రతిదినము యెహోవా కొరకు ఎదురు చూసి మనం ఏం చేయాలా? నూతనమైనటువంటి బలాన్ని పొందుకోవాలి. మరి నాలుగో విషయం చూస్తే, మరి నూతన బలాన్ని పొందుకోవడమే కాదు, మొదటిగా మరి ప్రభు ప్రణాళికలను ఎరగాల. రెండవ విషయము, ప్రభులో స్థిరత్వం కలిగి ఉండాలా, పవిత్రతలో ప్రేమలో ఉండాలా. మూడవ విషయాన్ని చూస్తే, ప్రభు కొరకు మరి ఎదురు చూడాలా, ప్రభు కొరకు నిలబడాలా. ఇంకా ప్రభు కొరకు జీవితాన్ని అర్పించే వారంగా ఉండాలి. ప్రభు కొరకు మన జీవితంలో కొంచెం క్రయధనాన్ని చెల్లించే వారంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను గాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటిదంట? క్రీస్తుతో సిలువ వేయబడిన వారం. కాబట్టి ఇక జీవించువాడు నేను గాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారం. కాబట్టి మనది అనేది ఏమి లేదు, సమస్తము కూడా ప్రభువే. క్రీస్తే మనలో జీవించున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను శరీరమందు జీవించిన జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల నేనేం చేస్తున్నాను? జీవించుచున్నాను. కాబట్టి ప్రభువే నాలో జీవిస్తున్నాడు. అలాంటి మరి ప్రణాళిక కలిగి, అలాంటి ఉద్దేశం కలిగి, క్రీస్తుని ఆధారం చేసుకొని మనం జీవించే వారంగా ఉండాలి. కాబట్టి మరి క్రీస్తు ఎన్నో శ్రమలు పొందినాడు, ఎంతో అవమానం పొందినాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలు మనల్ని ఊరికే దూషిస్తారు, మన మీద మరి అబద్ధ మాటలు చెప్తారు, మన మీద చెడ్డ మాటలు మాట్లాడతారు. అలాంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి గాసిప్స్, మన వెనకాల మన గురించి గాసిప్స్ కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ మత్తయి 5:11లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించినారు. కాబట్టి మన మీద అబద్ధమైనటువంటి సాక్ష్యాలు చెప్పేవారుగా ఉంటారు, మనం హింసిస్తారు, బాధపెడతారు. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ శ్రమను అనుభవించినాడు, ఎన్నో బాధలు అనుభవించినాడు, ఎంతగానో ఓర్చుకున్నాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినారు. ఆయనను దయ్యం పట్టిన వాడు అన్నారంట, సమరయుడు అని అన్నాడంట. తర్వాత ఇంకా ఎన్నో మాటలు ప్రభునన్నాడు. మరి ఆయనను మరి తిండిపోతన్నారంట, ఇంకా ఎన్నో మాటలు అన్నాడు. అలా అయితే ప్రభు అన్నిటినీ సహించినాడు. కాబట్టి మన జీవితంలో మరి మొదటిగా ఆయన ప్రణాళికలో జన్మింపబడినాం. రెండవది పవిత్రతను కాపాడుకున్నాం. మూడవది ప్రభు మీద ఆధారపడినాం. నాలుగవది ప్రభు మీద ఆధారపడమే కాదు, ప్రభు కొరకు జీవించాలి. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మరి మనం ప్రభు కొరకు ఏం చేయాలా? జీవించాలా. కాబట్టి ఇంకా ఎట్లా ఉండాలా? 14వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు ఏమైనారంట? వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మాట అంటాడు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కాబట్టి సియోను మరుగై ఉండదంట. కొండ మీద కట్టబడినటువంటి పట్టణము మరుగై ఉండదు. కాబట్టి మనల్ని కూడా ప్రభు మరుగు చేయడు, మన వెలుగును ప్రకాశింపజేస్తాడు. సమయం పడుతుంది, అయితే ప్రభు మనల్ని వెలిగిస్తాడు. 15వ వచనంలో, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై
దీపస్తంభం మీదనే పెట్టుదురు. కాబట్టి దీపము దీపస్తంభం మీదనే ఉంటుంది. నువ్వు జ్ఞాపకం చేసుకో, నా పవిత్రత నాకేం ఉపయోగపడుతుంది అంటే దీపస్తంభంగా మార్చబడుతుంది. నీ యొక్క జీవితము, నీ యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితము, శ్రమ అది మరి ఎట్లా ఉంటుంది, నీ ఇంటికి వెలుగునిస్తుంది. నీ ప్రత్యేకమైనటువంటి జీవితము నీ కుటుంబానికి ఆధారం అవుతుంది. నీ ప్రత్యేకమైనటువంటి జీవితము నీ ఇంటికి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి విశ్వాసంలో ఉండాల, మరి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాల. మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది, ప్రార్థనలో మనం ఏం చేయాలా? ఎల్లప్పుడూ కనిపెట్టుకోవాలి. ఎడతెగక మనం ఏం చేయాలా? ప్రార్థించాల. విశ్వాసం, ప్రభు మీద మరి విశ్వాసం ఉంచాల. కాబట్టి వాక్యంను ఆధారం చేసుకొని ముందుకు కొనసాగాల. ఆ వాక్యాన్ని మన త్రోవకు వెలుగుగా ఉంచుకోవాలా. మనం నడుస్తున్నప్పుడు ఆ వాక్యమే మనకు దీపంగా ఉంటుంది. కాబట్టి ఇంకా సంఘంతో కలిసి ఉండాలి ఎల్లప్పుడూ కూడా. చూడండి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. బుక్ ఆఫ్ హెబ్రీ చాప్టర్ 10 వర్స్ 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించము. కాబట్టి కొందరు మానుకుంటున్నారంట. ఏం మానుకుంటున్నారు? సమాజంగా కూడుట మానుకుంటున్నారు. ఎందుకు సమాజంగా కూడుట మానుకుంటున్నారు? దేవుని మీద ఇష్టం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సమాజంగా కూడుట మానుకుంటున్నావంటే ప్రభు మీద నీకున్నటువంటి ప్రేమ తగ్గిపోతున్నది. మరి ప్రభువు మీద నీకున్నటువంటి ఆసక్తి తగ్గిపోతున్నది. దాన్ని బట్టి ప్రభు కొరకు నువ్వు సరిగా జీవించలేవు. కాబట్టి ఎప్పుడు మన యొక్క ఆసక్తి ఎప్పుడు కూడా మనకు తగ్గిపోకూడదు. ఎలా ఉండాలా? సంఘంతో ఉండాలా, సమాజంతో కూడుకోవాలా, సమాజంగా కూడటం మానక. కాబట్టి ఒకరినొకడు ఏం చేయాలా? హెచ్చరించుకోవాలా. వాక్యంలో హెచ్చరిక రావాలా. హెచ్చరిక లేనిది మరి ప్రజలు సరిచేయబడరు. కాబట్టి హెచ్చరిక చేసుకోవాలా. తర్వాత ప్రభు దినము దగ్గర అయ్యే కొలది మరి ప్రేమ చూపెట్టాలా. ప్రతి ఒక్కరము మనము ప్రేమ చూపెట్టాలా. సత్కార్యము చేయుటకు ఒకరినొకరు పురిగొల్పుకోవాలా. మంచి కార్యం చేయాలి. అన్నా మనం మంచి కార్యం చేయాలా. అన్నా మనం చర్చి కట్టుకోవాలా. అన్నా మనం చర్చి కొరకు ప్రయాసపడాలా. అన్నా మనం అందరము కొంత డబ్బు వేసుకొని సువార్తలు చేయాలా. అన్నా మనం అంతా డబ్బు వేసుకొని కొన్ని స్పెషల్ మీటింగ్స్ పెట్టుకోవాలా అని పురిగొల్పుకోవాలా. అన్నా అనేక మంది కొరకు మనము ప్రార్థన చేయాలా. అన్నా మన సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలా. అనారోగ్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలా అనేటువంటి పురిగొల్పు అనేది ప్రజలకు అవసరం. కాబట్టి ప్రేమ చూపెట్లా అంటే ప్రజల కొరకు ప్రార్థన చేయటే. కాబట్టి ఆత్మీయుడు ప్రార్థన కొడుకు ఎప్పుడు కూడా దూరంగా. ఎందుకు తెలుసు? ప్రార్థన యొక్క శక్తి తెలిసిన వాడు ప్రార్థన కొడుకు ఎప్పుడు దూరంగా. సమాజం యొక్క మరి సంఘం యొక్క దర్శనం గురించి తెలిసిన వాడు సంఘానికి ఎప్పుడూ దూరంగా. కాబట్టి మనము ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో మరి ఇక్కడ చెప్తున్నాడు, మరి సమాజంగా కూడాల. అయితే మరి కొంతమంది బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారు ఉన్నారంట. 10:26లో మరి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు ప్రాయశ్చిత్తము బలిక ఉండదని రాయబడింది. కాబట్టి నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వాడవు. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలా.
కాబట్టి నువ్వు నీ 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 జన్మే ప్రత్యేకమైనటువంటిది. ప్రభువు నిన్ను నిర్మించేటే ప్రత్యేకంగా నిర్మించినాడు. కాబట్టి నిన్నొక ప్రణాళికను బట్టి నిర్మించినాడు. నీలో రక్షణ కార్యం జరిగించినాడంటే ప్రభువు నీ పక్షాన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. కాబట్టి ఇంత ప్రణాళిక కలిగినటువంటి దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ప్రభు కొరకు జీవిస్తూ మరి బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే దానికి బలి లేదు. కాబట్టి నిజంగా మరి దావీదు ఎంత ప్రత్యేకంగా జీవించినాడో, అంత ప్రత్యేకంగా జీవించిన వాడు మరి బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. దాన్ని బట్టి మరి ఎంతో నష్టాన్ని మరి దావీదు తెచ్చుకున్నాడు. కాబట్టి మనము సమాజంగా కూడేవారము, మనం ప్రత్యేకంగా ఉండేవారము, మనం ప్రత్యేకంగా ప్రేమ చూపెట్టేవారము, మనము సత్కార్యములు చేసేవారం. కాబట్టి మనం సత్కార్యం చేసేవారం, మంచి కార్యం చేసేవారం. మన పిలుపు, మన ఏర్పాటు మంచి కార్యముల కొరకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎప్పుడు కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. మరి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇంకా సిలువను మనము తృణీకరించే వారంగా ఉంటామనే మాట హెబ్రీ 10:29లో రాయబడింది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది 28వ వచనంలో, ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల, కాబట్టి ధర్మశాస్త్రం నిరాకరించకూడదు, బుద్ధిపూర్వకంగా పాపము చేయకూడదు. దేవుని యందు మనం ఏం చేయాలా? భయభక్తులు కలిగి ఉండాల. తర్వాత దేవుని కుమారునికి మనము లోబడాల. ఆయన నిబంధన రక్తమును పవిత్రముగా ఎంచాల. ఆయన ఆజ్ఞను మనము ఏం చేయాలా? ఎల్లప్పుడూ కూడా గైకొనాల. కాబట్టి అలా చేసినప్పుడు ప్రభు మనకు ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభు యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మన మీద ఉండాలి. ఒక మాట రాయబడి ఉంది 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమును అభివృద్ధి పొందుడి. కాబట్టి ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు ఏం చేయాలంట? మనము అభివృద్ధి పొందాల. కాబట్టి మన జన్మలో ప్రభు కృపకు మనం పాత్రులం కావాలి. ఎప్పుడు ప్రభు కృపకు పాత్రులమైతాం? పరిశుద్ధంగా జీవించినప్పుడే. ఎప్పుడు ప్రభుకు కృపకు పాత్రులమైతాం? సిలువ క్రయాన్ని మరి మన జీవితంలో ఉంచుకున్నప్పుడే, సిలువను మనం ఆధారం చేసుకున్నప్పుడే. తర్వాత ఆయన జ్ఞానమందు మనం ఏం చేయాలా? అభివృద్ధి పొందాలి. ఆయన జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలి. అంటే మన జీవితం అంతా కూడా ఎలా జీవించాలంట? మన ఏర్పాటుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలో ప్రభువా నా ఏర్పాటు ఎంత ప్రాముఖ్యమైంది. మరి గర్భంలోనే నన్ను రూపొందించుకున్నావు ప్రభా, ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు. తర్వాత నన్ను నీ చేతులతో నిర్మించినావు, ఎంత ప్రాముఖ్యంగా నిర్మించినావు. నన్ను ఘనమైనటువంటి పాత్రగా చేసుకున్నావు. నీ శిలువ రక్తం ద్వారా నన్ను కొనుక్కున్నావు, నన్ను ఘనమైనటువంటి పాత్రగా చేసుకున్నావు. మరి అన్యజనాంగం నుంచి నన్ను విడిపించినావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాను ఈ మాట రాయబడి ఉంది. ఫిలిప్పీ 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, కాదండి ఇది కాదు, గలతీ 3:19. అలాగైతే
ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రభు మనల్ని మరి తన యొక్క జనాంగంలో ప్రభు మనల్ని చేర్చినాడు. మన పాత జీవితాన్ని, మన శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని తొలగించి ప్రభు మనకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఈ మాట ఎక్కడ రాయబడి ఉందంటే, మరి ఈ మాట మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో టైం ఎంత అవుతుందన్న? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మరి ఇక్కడ రాయబడి ఉంది, మనము నిరీక్షణ లేని వారము, పరజనులము అని రాయబడి ఉంది. 13వ వచనంలో మరి క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం ద్వారా సమీపస్థులమైనాం. కాబట్టి ఎఫెసీ 12లో మరి పరజనాంగం, మనం క్రీస్తు లేనటువంటి వారం. 13వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మనము క్రీస్తుకు ఏమైపోయినామంట? సమీపస్థులంగా మార్చబడినాం. కాబట్టి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ప్రభు మనల్ని విశ్వాస జీవితంలో పరిశుద్ధంగా జీవింపజేస్తున్నాడు. తరువాత మూడవది, ప్రభు వాక్యాన్ని సమృద్ధిగా మన మనసులో నింపుకోవాలా. నాలుగవది, దేవుని మీద ఆధారపడాలా, దేవుని కొరకు ఎదురు చూడాలా, నూతనమైనటువంటి బలాన్ని పొందుకోవాలా. తర్వాత క్రీస్తు కొరకు జీవించాలా, క్రీస్తుకు జీవాన్ని ఇవ్వాలా. తర్వాత మన వెలుగు ఇలా ఉంటే, మన వెలుగు లోకానికి ప్రతిబింబజేయబడుతుంది. మన వెలుగు, మన ఆత్మీయమైనటువంటి జీవితము అనేక మందిని ఏం చేస్తుంది? వెలుగులోకి తీసుకొని వస్తుంది. అంతేకాదు, మనము ఎలా ఉండాలి అంటే సంఘముగా కూడుకోవాలి. తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా, మరి దావీదు ఇంకా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాడు, ఎంతగానో శిక్ష. కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే క్రీస్తును తృణీకరించిన వారమే. అంటే ఇష్టానుసారంగా అంటే ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మర్చిపోకూడదు, మన ఆత్మీయ అనుభవాన్ని మర్చిపోకూడదు, మన ప్రత్యేకమైన స్థానాన్ని మర్చిపోకూడదు, మన జననాన్ని మర్చిపోకూడదు, ప్రభు యొక్క ఏర్పాటును మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఏ చిన్న పాపం, ఏ చిన్న తప్పిదం వచ్చినా కానీ మన ఏర్పాటును జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ప్రభు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించమని చెప్పినాడు అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. అలా జీవించుకుంటూ వెళ్ళిపోవాలి. మరి బైబిల్లో సంసోను జీవించలేదు, ఎంతో నష్టాన్ని పొందుకున్నాడు. మరి బైబిల్లో మరి కొంతమంది జీవించినారు, కానీ కొన్నిసార్లు మరి తొందరపాటుతనాన్ని బట్టి మరి పారిపోతూ వచ్చినారు. ఇంకా మరి బైబిల్లో మరి పౌలు గారు అంటారు, మరి క్రీస్తు అనుగ్రహం మనకు ఉండాలి, దేవుణ్ణి సేవించాల. చివరిగా ఒక మాట, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము
ఉంచబడి ఉన్నది. ఆ దినముల యందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. కాబట్టి చివరి మాట మరి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏమనాలంట? మంచి పోరాటము పోరాడి తిని. కాబట్టి యవన కాలంలో యవనేచ్ఛల నుంచి పారిపోతే వృద్ధాప్యంలో అనొచ్చు మంచి పోరాటము పోరాడి తిని. యాకోబు అనలేదు వృద్ధాప్యంలో నేను జీవించిన కాలములు అనేకములు, కానీ ప్రభు కొరకు జీవించిన కాలములు కొద్ది దినాలే జీవించినానని అన్నాడు. అయితే మనమేమనాలా? శిలువ ద్వారా రక్షింపబడిన వారు మనమేమనాలా? మంచి పోరాటము పోరాడి తిని. నా యవన కాలంలో మంచి పోరాటం పోరాడినాను. నా బాల్యంలో దేవుని కొరకు మరి సిద్ధంగా ఉన్నాను. నా ఏర్పాటుని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రత్యేకతను గుర్తించుకున్నాను. అలా మంచి పోరాటము పోరాడినాను. నా బాల్యంలో వాక్యంలో మరి ఉన్నాను. వాక్యమును సమృద్ధిగా నింపుకున్నాను. వాక్య ప్రకారంగా జీవించినాను. ప్రార్థన చేస్తున్నాను. ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను. మరి సంఘంలో ఉన్నాను. సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. సంఘంతో కలిసి నడిచినాను. మరి నా జీవితంలో క్రీస్తు శ్రమ, మరి క్రీస్తు కొరకు నా జీవితాన్ని అర్పించుకున్నాను. సిలువను మోసినాను. నా జీవితం అనేక మందికి వెలుగుమయంగా ఉంచినాను. ఎప్పుడు పాపాన్ని దగ్గర రానిలేదు. పాపం వచ్చినప్పుడు పాపానికి దూరం అవుతూ వచ్చినాను. ఎప్పుడైనా బలహీనతలో పడిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళి మరి వేడుకున్నాను. అందుకోసమే రాయబడింది, దావీదు సమస్తమును ఏం చేస్తున్నాడంట? సంపాదించుకున్నాడు. తన జీవితంలో కోల్పోయిన దానంతా కూడా తిరిగి సంపాదించుకున్నాడు. అలానే విశ్వాస జీవితంలో మరి తొట్టుబాట్లు ఉండొచ్చు, మరి పడిపోయిన స్థితి ఉండొచ్చు. సంపాదించుకోవాలి. మళ్ళా తిరిగి నూతన బలాన్ని పొందాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. తిరిగి లేవాల విశ్వాస జీవితంలో. చివరిగా వృద్ధాప్యంలో లేదంటే మన విశ్వాస జీవితాన్ని ముగించేటప్పుడు ఏమనాలా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. కాబట్టి మన కొంతమంది సమాధుల దగ్గర మాట రాస్తారు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. నా కొరకు ఏముందంట? జీవ కిరీటము ఉంచబడింది. నీతి కిరీటము ఉంచబడింది. జీవ కిరీటము ఉంచబడింది. కాబట్టి మరి రాస్తే రాదు నీతి కిరీటం. నేను పోతానయ్యా, నా ఇష్టం ఉన్నట్టు బతుకుతాను, మరి నేను పోతాను, పోయినప్పుడు అక్కడ రాయండి, మంచి పోరాటం పోరాడి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరువు కడముట్టించుకొంటిని అని రాయండి అంటే రాస్తే ఏం రాదు. జీవితం అంతా ఉంటే ఏమవుతుందంట? అది నీతి కిరీటం నిజంగా తీసుకోవాలి. ఈ లోకంలో రాపించుకోవచ్చు, సమాజం మీద రాపించుకోవచ్చు, కానీ నిత్యత్వంలో కిరీటాన్ని పొందుకున్న వాళ్ళే తెలియదు. ఇక్కడ రాపించుకోకపోయినా నిత్యత్వంలో ఏముంటాయంట? కిరీటం ఉంటుంది. ఎవరికి ఉంటుంది? వాళ్ళ జననాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు, వారి యొక్క ఏర్పాటును జ్ఞాపకం చేసుకున్నవారు, వారి రక్షణను జ్ఞాపకం చేసుకున్నవారు, వాక్యముతో నింపుకున్నవారు, దేవుని కొరకు జీవించిన వారు, దేవుని మీద ఆధారపడిన వారు, విశ్వాసంలో నిలిచిన వారు, వాళ్ళు చెప్తున్న మాట ఏంటిది? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటేనే నాకు నీతి కిరీటం ఉంది. కాబట్టి నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ప్రభు నన్ను బలపరిచినాడు. కాబట్టి నేను సమస్తాన్ని చేయగలిగినాను. నా విశ్వాసం నేను కాపాడుకున్నానంటే ప్రభు నన్ను బలపరిచినాడు. మరి నా జీవితాన్ని ఆత్మీయంగా జీవించినానంటే ప్రభు నన్ను బలపరిచినాడు, ప్రార్థనలో బలపరిచినాడు. మరి నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందినానంటే ప్రభు నన్ను బలపరిచినాడు. మరి నేను ప్రతి పరిస్థితిలో ప్రభు నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన నన్ను బలపరిచినాడు. నా జననం మొదలుకొని మరణం వరకు ప్రభు నన్ను బలపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి అనుభవము ప్రతి విశ్వాసలో ఉండాలి.
ప్రభు మనల్ని బలపరచాల. ప్రభు మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ప్రభు ప్రత్యేకమైనటువంటి విధానంలో మనల్ని బలపరుస్తాడు, అర్హమైనటువంటి పాత్రగా చేసుకుంటాడు. మరి బలానమ్మకమైనటువంటి నా దాసుడా అని అంటాడు. మరి నిత్యత్వంలో అబ్రహాము రొమ్మున ఉంటాం. గొప్పనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా ప్రభువును బట్టి దినదినము మనము బలపరచబడదము గాక. ప్రైజ్ లార్డ్.